ఓం నమో నారాయణాయ. మిత్రులరా, ఈ విశ్వంలో మనం చూస్తున్న ప్రతి వస్తువు, ఈ భూమి, ఈ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు, నదులు, వృక్షాలు, మనుషులు, దేవతలు, ఇవన్నీ ఒకప్పుడు అసలు లేవని మీకు తెలుసా? అవును, ఒక కాలంలో ఈ విశ్వమంతా ఒకే ఒక అనంతమైన జలరాశిగా మారిపోయింది. అదే మహాప్రళయం. ప్రళయం అంటే కేవలం వినాశనం కాదు, అది ఒక యుగానికి ముగింపు, మరో యుగానికి ఆరంభం. అంతకు ముందున్న సృష్టి ప్రయాణాన్ని ముగించింది. కొత్త సృష్టి పుట్టబోయే ముందు ఏర్పడే దివ్యమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో గాలి కూడా లేదు, అగ్ని కూడా లేదు, కాలం కూడా కదలడం లేదు, దిక్కులు కూడా లేవు. కనిపించేది అంతులేని జలరాశి మాత్రమే. ఆ అనంత జలరాశిపై వేల పడగలతో ప్రకాశిస్తున్న ఆదిశేషుడు. ఆ శేషునిపై అపారమైన తేజస్సుతో యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు జగన్నాథుడు. ఆయన శ్వాసతోనే అలలు కదులుతున్నాయి. ఆయన ప్రశాంతమైన ముఖాన్ని చూస్తే సమస్త విశ్వమే ఆయనలో లీనమైందేమో అనిపిస్తుంది. ఆ నిశ్శబ్ద సమయంలో ఒక అద్భుతం జరిగింది. శ్రీహరి నాభి నుంచి ఒక చిన్న బంగారు కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి నెమ్మదిగా విస్తరించింది, ఒక మొగ్గగా మారింది. ఆ మొగ్గ వేల రేకులతో కూడిన దివ్య కమలంగా వికసించింది. ఆ కమలం మధ్యలో 4 ముఖాలతో అపూర్వమైన తేజస్సుతో ఒక మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా నీరు మాత్రమే. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఎవరు? నేను ఇక్కడి నుంచి వచ్చాను. నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాడు. ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశాడు. చివరకు పరమాత్మ సంకల్పం ఆయనకు అర్థమైంది. ఈ విశ్వాన్ని మళ్ళీ సృష్టించడం నా బాధ్యత అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయనకు తెలియని ఒక భయంకరమైన సంఘటన అప్పటికే ప్రారంభమైంది. చీకటి కదలడం ప్రారంభించింది. శ్రీహరి యోగ నిద్రలోనే ఉన్నాడు. అప్పుడే ఆ అనంత జలరాశిలో ఒక విచిత్రమైన కదలిక మొదలైంది. చీకటి అలల్లా తిరుగుతోంది. నీటిలో సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఆకాశం లేకపోయినా మెరుపులా ఒక నల్లటి కాంతి మెరిసింది. ఆ చీకటి శ్రీహరి చెవుల సమీపంలో చేరింది. కొన్ని పురాణాల ప్రకారం ఆయన చెవుల మలినం నుండి 2 జీవరూపాలు ఆవిర్భవించాయి. మొదట అవి చిన్నగా కనిపించాయి, కానీ ప్రతి క్షణం వాటి శరీరాలు పెరుగుతున్నాయి. కొన్ని క్షణాల్లోనే పర్వతాలంత ఎత్తు, వజ్రంలా గట్టి శరీరం, ఎర్రటి అగ్ని లాంటి కళ్ళు, సింహం గర్జనను మించిన స్వరం. అలా 2 మహారాక్షసులు జన్మించారు. ఒకడు మధు, మరొకడు కైతబుడు. వారు మొదటిసారి కళ్ళు తెరిచినప్పుడు సముద్రం అలలు ఒక్కసారిగా ఉప్పొంగాయి. వారి నవ్వుతో అనంత జలరాశి కంపించింది. మధు తన చేతులను చూశాడు. ఇంత శక్తి! కైతబుడు తన గర్జన వినిపించాడు. ఈ విశ్వంలో మనల్ని ఎదుర్కోగలవాడు ఎవడు? 2 నవ్వుకున్నారు. వారికి ఇంకా ధర్మం తెలియదు, వినయం తెలియదు, సృష్టి అంటే ఏమిటో కూడా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే శక్తి. ఆ శక్తి వెంటనే అహంకారంగా మారింది. అంతలో ఆకాశమంతా ఒక దివ్యమైన కాంతి వ్యాపించింది. అది సాధారణ కాంతి కాదు, అది జగత్తును నడిపించే ఆదిశక్తి, మహామాయ. ఆమె తేజస్సును చూసి మధుకైటబులు ఆశ్చర్యపోయారు. ఈ విశ్వంలో మనకంటే గొప్ప శక్తి ఉందా అని అనుకున్నారు. ఆమెను ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేల సంవత్సరాల కఠోర తపస్సు చేశారు. తపస్సు అంత ఘోరంగా ఉంది. ఆ అనంత జలరాశి కూడా ప్రశాంతమైంది. చివరకు మహామాయ ప్రత్యక్షమైంది. ఆమె చిరునవ్వుతో అడిగింది, రాక్షసులారా, ఏమి కావాలి? మధు ముందుకు వచ్చి అన్నాడు, అమ్మా, మాకు ఒకే వరం కావాలి. మరణం కూడా మా అనుమతి లేకుండా మాకు రాకూడదు. మహామాయ చిరునవ్వు నవ్వింది. తదాస్తు నాయన. ఆ ఒక్క మాటతో వారి విధి మారిపోయింది. ఇప్పుడు ఈ విశ్వంలో వారిని చంపడం దాదాపు అసాధ్యమైంది.
ఎందుకంటే వారు ఒప్పుకుంటే తప్ప వారికి మరణం తాకదు. కానీ ఆ వరమే ఒకరోజు వారి వినాశనానికి కారణమవుతుందని వారికి తెలియదు. ఇంతలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. కానీ మధుకైటపుల దృష్టి అప్పటికే ఆయనపై పడింది. ఈ 4 తలలవాడు ఎవరు? ఏం చేస్తున్నాడు? ఈ సృష్టి మొదలయ్యే లోపే అన్నీ ముగించేద్దాం అని ఇద్దరూ భయంకరంగా నవ్వారు. ఆ నవ్వు సమస్త జలరాశిని కంపింపజేసింది. ఆ తర్వాత ఏమైంది? బ్రహ్మదేవుడు ఎలా స్పందించాడు? శ్రీ మహావిష్ణువు ఎందుకు వెంటనే మేల్కొనలేదు? మహామాయ పాత్ర ఏమిటి? ఈ యుద్ధానికి నాంది ఎలా పడింది? ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. మధు, కైతబ ఈ ఇద్దరు రాక్షసులకు ఇప్పుడు అపారమైన బలం ఉంది. మహామాయ ఇచ్చిన వరం ఉంది. దానితో పాటు తమను ఎవరూ ఓడించలేరనే అహంకారం కూడా ఉంది. అలాంటి సమయంలో వారి చూపు సృష్టికర్త బ్రహ్మదేవునిపై పడింది. బ్రహ్మదేవుడు కమలంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన 4 ముఖాల నుంచి 4 వేదాల నాదం వినిపిస్తుంది. ఆ వేదాలే భవిష్యత్తులో పుట్టబోయే ప్రతి జీవికి మూలం. ఆ వేదాల ఆధారంగానే భూమి పుడుతుంది, ఆకాశం ఏర్పడుతుంది, కాలం ముందుకు కదులుతుంది. దేవతలు తమ స్థానాలను పొందుతారు, మనుషులు జన్మిస్తారు. అంటే బ్రహ్మ ప్రారంభించబోయేది సాధారణ పని కాదు, అది సృష్టి అనే మహాయజ్ఞం. మధు దూరం నుంచి బ్రహ్మను గమనించాడు. కైతబ ఆ 4 తలలవాడు ఏదో గొప్ప పని చేస్తున్నాడు. కైతపుడు గట్టిగా నవ్వాడు. ఈ విశ్వంలో మన అనుమతి లేకుండా ఏ పని జరగదు. ఇద్దరు కమలం వైపు దూసుకెళ్లారు. వారి అడుగులకు జలరాశి అలలుగా ఎగిసిపడుతుంది. మధు గర్దించాడు. నువ్వెవరు? బ్రహ్మ ప్రశాంతంగా అన్నాడు. నేను బ్రహ్మను నాయనా. పరమాత్మ సంకల్పంతో సృష్టిని ప్రారంభించబోతున్నాను. కైతపుడు ఎక్కిరిస్తూ నవ్వాడు. సృష్టి ముందు మా అనుమతి తీసుకున్నావా? మధు అన్నాడు. ఈ విశ్వానికి ఇప్పుడు మేమే ప్రభువులం. నీ పని ఇక్కడితో ముగిసింది. బ్రహ్మ కాళ్ళు మూసుకుని వేదాలను స్మరించాడు. అప్పుడు కొన్ని పురాణాల ప్రకారం మధు, కైతపులు బ్రహ్మ వద్దనున్న వేదాలను లాక్కొని ఆ అనంత జలరాశి చేతుల్లోకి దాచిపెట్టారని చెబుతారు. మరికొన్ని పురాణాలు వారు నేరుగా బ్రహ్మను సంహరించి సృష్టిని ఆపాలని ప్రయత్నించారని వివరిస్తారు. ఏ వర్ణనం తీసుకున్నా ఈ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సృష్టి ప్రారంభం కాకముందే దానిని నాశనం చేయాలనేదే వారి సంకల్పం. బ్రహ్మ మొదటగా భయాన్ని అనుభవించాడు. నేను ఒంటరిగా వీరిని ఎదుర్కొనలేను అని గ్రహించాడు. ఆయన సృష్టి కమలం కింద యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువుపై పడింది. కానీ శ్రీహరి కళ్ళు మూసుకునే ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మను ఎవరు మేల్కొల్పలేరు. బ్రహ్మదేవునికి ఒకే మార్గం కనిపించింది. బ్రహ్మ చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. అతని గొంతులో భక్తి, హృదయంలో ఆర్తి. జగదంబికే, యోగ నిద్ర స్వరూపిణి, జగదత్తును నడిపించే ఆదిశక్తి, నీ లీల వల్లే శ్రీహరి యోగ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు సృష్టి ప్రమాదంలో ఉంది. ధర్మం పుట్టకముందే అధర్మం విజయం సాధించబోతుంది. అమ్మా, శ్రీ మహావిష్ణువు నెలకొల్పు. బ్రహ్మస్వరం అనంత జలరాశిలో మారుమోగింది. కొన్ని క్షణాలు మళ్ళీ నిశ్శబ్దం. ఆదిశక్తి ప్రసక్తమయ్యింది. అకస్మాత్తుగా విశ్వమంతా ప్రకాశించింది. వేల సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టుగా ఒక దివ్య కాంతి వ్యాపించింది. ఆ కాంతి మధ్య నుంచి జగన్మాత మహామాయ ప్రత్యక్షమైంది. ఆమె కన్నుల్లో కరుణ, ముఖంలో చిరునవ్వు. బ్రహ్మ నమస్కరించాడు. అమ్మా, సృష్టిని రక్షించు. మహామాయ మెల్లగా తల ఊపింది. బ్రహ్మ, భయపడుకు, కాలం ఆసన్నమైంది. మహామాయ శ్రీ మహావిష్ణువు నేత్రాల నుంచి, ఆయన హృదయం నుంచి, ఆయన చైతన్యాన్ని ఆవరించి ఉన్న యోగనిద్ర రూపం నుంచి మెల్లగా వెలుపలికి వచ్చింది. ఆ క్షణంలో శ్రీహరి కనురెప్పలు కదిలాయి. అనంతశేషుడు కూడా తన పడగలను విప్పాడు. సముద్రాలలో ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ దృష్టి మొదట బ్రహ్మపై పడింది, తర్వాత మధుకైటపులపై పడింది. ఒక్క క్షణంలోనే జరిగిందంతా ఆయనకు అర్థమయ్యింది. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మ, భయపడుకు, నువ్వు నీ కర్తవ్యాన్ని కొనసాగించు. వీళ్లలో నేను మాట్లాడుతాను.
ఆ మాటల్లో కోపం లేదు, భయం లేదు, కేవలం ధర్మాన్ని కాపాడే ప్రశాంతమైన విశ్వాసం మాత్రమే ఉంది. మధు గట్టిగా నవ్వాడు. నువ్వేనా విష్ణువు? కైటబుడు అన్నాడు. నీ గురించి చాలా విన్నాం. నీ శక్తి ఎంతదో చూద్దాం. విష్ణువు లేచాడు. ఆయన చేతిలో శంఖం, చక్రం, గద, పద్మం ప్రకాశించాయి. అనంతశేషుడు వెనక్కి తప్పుకున్నాడు. జలరాశి మధ్యలో రెండు వైపులా నిలబడ్డారు. ఒకవైపు ధర్మస్వరూపుడు శ్రీ మహావిష్ణువు, మరోవైపు అహంకారానికి ప్రతిరూపాలైన మధుకైటపులు. విశ్వ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహాయుద్ధం ప్రారంభం కాబోతుంది. శంఖం మోగింది. ఆ శబ్దంతో జలరాశి కంపించింది. మధు తన గదను ఎత్తాడు. కైతపుడు తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. శ్రీహరి సుదర్శన చక్రాన్ని చేతిలో తిప్పాడు. తర్వాతి క్షణంలో విశ్వాన్ని కదిలించిన 5,000 సంవత్సరాల మహాయుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎలాంటి అస్త్రశస్త్రాలు ప్రయోగించారు? ఎందుకు మహావిష్ణువు కూడా వారిని వెంటనే సంహరించలేకపోయారు? మహామాయ మళ్ళీ ఎలా సహాయం చేసింది? ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు, మధు, కైటబులు ముగ్గురు ఒకరు ఎదురుగా ఒకరు నిలబడ్డారు. అప్పుడు మొదటిసారిగా విశ్వమంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ నిశ్శబ్దం తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దం. ఒక్క క్షణం తరువాత శ్రీహరి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖానాదం అనంత జలరాశి అంతటా మారుమోగింది. అది కేవలం యుద్ధానికి సంకేతం మాత్రమే కాదు, ధర్మం అధర్మానికి విసిరిన సవాలు. మధు గర్జిస్తూ ముందుకు దూసుకొచ్చాడు. అతని చేతిలో మహాగద. ఆ కథను సముద్రంపై బలంగా విసిరాడు. ఆ దెబ్బకు జలరాశి 1000 అడుగులు ఎత్తుకు ఎగిరింది. శ్రీహరి తన కౌమోదిక గదను ఎదురుగా విసిరాడు. 2 గదలు ఢీకొన్నాయి. ఆ శబ్దానికి దిక్కులు కంపించాయి. కైతపుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఖడ్గంతో శ్రీహరిపై దాడి చేశాడు. విష్ణువు చిరునవ్వుతో ఆ దెబ్బను తన కవచంతో అడ్డుకున్నాడు. ఒక్కొక్క క్షణం యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. మధు ఒంటరిగా ఒక పర్వతం లాంటి శక్తితో పోరాడుతున్నాడు. కైటపుడు వేగానికి ప్రతిరూపంగా మారాడు. ఒకడు బలంతో, మరొకడు చాకచక్యంతో శ్రీహరిని చుట్టుముట్టారు. కానీ శ్రీహరి ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పుకొడుతున్నాడు. 1000 సంవత్సరాలు, ఒక రోజు గడిచింది, ఒక నెల గడిచింది, ఒక సంవత్సరం గడిచింది, అయినా యుద్ధం ఆగలేదు. పురాణాలు చెబుతున్నాయి ఈ సంగ్రామం 1000 సంవత్సరాలు కొనసాగిందని. కొన్ని సంప్రదాయ కథనాలు దీనిని 5,000 సంవత్సరాల యుద్ధంగా కూడా వర్ణిస్తారు. కాలం గడుస్తుంది కానీ ఎవ్వరూ అలసిపోవడం లేదు. ఎందుకంటే అది సాధారణ యుద్ధం కాదు, ఇది దైవభక్తి, అహంకారం ఈ రెండిటి మధ్య జరిగిన మహా సంగ్రామం. సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. బ్రహ్మ కమలంపై నుంచే ఈ యుద్ధాన్ని చూస్తున్నాడు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అని ఆలోచిస్తున్నాడు. దేవలోకాలు ఇంకా పూర్తిగా ఆవిర్భవించకపోయిన దివ్యశక్తులన్నీ ఈ సంగ్రామాన్ని వీక్షున్నట్లు పురాణ కథలకులు వర్ణిస్తారు. అందరికీ ఒకే సందేహం, శ్రీహరి ఎందుకు ఇంకా విజయం సాధించలేదు? యుద్ధం మధ్యలో శ్రీ మహావిష్ణువు క్షణం ఆలోచించాడు. వీరిని నా ఆయుధాలు గాయపరుస్తున్నాయి కానీ వారి ప్రాణాలు తీయలేకపోతున్నాయి. ఆయనకు వెంటనే మహామాయ ఇచ్చిన వరం గుర్తొచ్చింది. వారి మరణం వారి ఇష్టంతో జరగాలి. ఇదే కారణం, బలంతో కాదు వ్యూహంతో ఆ యుద్ధం గెలవాలి అనుకున్నాడు. రాక్షసుల గర్వం పెరిగింది. మధు నవ్వాడు. విష్ణు, ఇంతేనా నీ శక్తి? కైతపుడు గట్టిగా గద్దించాడు. ఇన్ని సంవత్సరాలు పోరాడినా మమ్మల్ని ఓడించలేకపోయావు. వారి మాటల్లో అహంకారం కనబడుతుంది. శ్రీహరి మాత్రం కోప్పడలేదు. ఆయన ముఖంలో ఇంకా అదే ప్రశాంతత. ఎందుకంటే యుద్ధం గెలిచేది కోపంతో కాదు, సమయ స్ఫూర్తితో. విష్ణువు తన మనస్సులో జగన్మాత మహామాయను స్మరించాడు. అమ్మా, నీ వరం వల్ల వీరు అజేయులయ్యారు. ఇప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు నీ అనుగ్రహమే మార్గం. ఆ ప్రార్థనకు మహామాయ చిరునవ్వు నవ్వింది. ఆమె మాయ నెమ్మదిగా మది కైటబుల మనసులను ఆవరించింది. వారి అహంకారం మరింత పెరిగింది. తాము ఇప్పటికే విజయం సాధించామని వారు భావించడం ప్రారంభించారు. ఇప్పుడే శ్రీహరి తన ఆయుధాలను కిందకు దించాడు. మధు ఆశ్చర్యపోయాడు. ఏమైంది విష్ణు, అలసిపోయావా అన్నాడు. కైటపుడు నవ్వాడు. ఓటమిని ఒప్పుకోబోతున్నావా? విష్ణువు మెల్లగా నవ్వాడు. కాదు, మీ ఇద్దరినీ చూసి నాకు ఆనందంగా ఉంది.
రాక్షసులు ఆశ్చర్యపోయారు. విష్ణువు అన్నాడు, ఈ విశ్వంలో మీలాంటి వీరులను నేను చూడలేదు. వేల సంవత్సరాలుగా నాతో సమానంగా యుద్ధం చేశారు. మీ పరాక్రమం అసాధారణం. ఈ మాటలు విన్న వెంటనే మధు కైటబుల గర్వం ఆకాశాన్ని తాకింది. మధు నవ్వాడు. విష్ణు, నీ నోట ఈ మాట వినడం మాకు ఆనందంగా ఉంది. కైటపుడు అన్నాడు, నీకు మేము సంతోషించాం. కోరుకో, మేము నీకు ఒక వరం ఇస్తాం. శ్రీహరి అదే క్షణం కోసం వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. కళ్ళలో అపారమైన తేజస్సు పెరిసింది. ఆయన నెమ్మదిగా అన్నాడు, అయితే మీ ఇద్దరూ నా చేతిలో మరణించండి. ఆ మాట విన్న వెంటనే మధుకైటబుల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. వారు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు తాము చేసిన పొరపాటు వారికి అర్థమైంది. కానీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. వేల సంవత్సరాలుగా సాగిన యుద్ధం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక ఘట్టానికి చేరుకుంది. మధుకైటబులు తమ గర్వంతో తామే విష్ణువుకు వరం ఇస్తామని ప్రకటించారు. వారు ఊహించలేదు అదే వారి జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అవుతుందని. శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్ళల్లో కోపం లేదు, ప్రతీకారం లేదు. కేవలం ధర్మాన్ని స్థాపించాలనే సంకల్పం మాత్రమే ఉంది. ఆయన నెమ్మదిగా అన్నాడు, మీరిద్దరూ నాకు వరం ఇవ్వాలనుకుంటే ఒక్కటే కోరుకుంటున్నారు, మీరు నా చేతిలో మరణించండి. ఆ మాట విన్న వెంటనే మధు ముఖం మారిపోయింది. కైటబుడు ఆశ్చర్యంతో శ్రీహరిని చూశాడు. కొన్ని క్షణాలు ముగ్గురు మధ్య నిశ్శబ్దం నెలకొంది. మధు మెల్లగా నవ్వాడు. విష్ణు, నువ్వు కూడా చాకచక్యంగా ఆలోచించావు. కైటబుడు అన్నాడు, సరే, మేము మాట తప్పము, కానీ మాకు కూడా ఒక షరతు ఉంది. విష్ణువు ప్రశాంతంగా అడిగాడు, ఏమిటది అని. మధు గట్టిగా అన్నాడు, ఈ విశ్వమంతా ఇప్పుడు నీటితో నిండి ఉంది. నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని సంహరించగలవు అని చెప్పారు. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. ఇప్పుడు చూద్దాం నువ్వు ఎలా గెలుస్తావో అని సంబరపడ్డారు. ఆ క్షణంలో నిజంగానే విశ్వమంతా జలరాశితో నిండి ఉంది. భూమి ఇంకా పుట్టనే లేదు. పర్వతాలు లేవు, అడవులు లేవు. నీరు లేని ప్రదేశం ఒక్కటి కూడా లేదు. మధుకైటబులు తమ షరతులతో తాము మళ్ళీ గెలిచామని అనుకున్నారు. కానీ వారు ఒక్క విషయం మర్చిపోయారు. విష్ణువు కేవలం యోధుడు కాదు, ఆయనే జగన్నాథుడు అని, సృష్టి స్థితి లయాలకు ముఖ్యమైన పరబ్రహ్మ స్వరూపుడు అని. శ్రీహరి చిరునవ్వు నవ్వాడు. ఆయన శరీరం నెమ్మదిగా విస్తరించడం ప్రారంభమైంది. ఒక క్షణంలో ఆయన రూపం ఆకాశాన్ని తాకింది. అనంతశేషుడు ఆశ్చర్యంగా చూశాడు. బ్రహ్మ చేతులు జోడించాడు. మహామాయ చిరునవ్వు నవ్వింది. విష్ణువు తన రెండు తొడలను ఆ అనంత జలరాశిపైకి ఎత్తాడు. అవి నీటిని తాకకుండా నిలిచాయి. శ్రీహరి అన్నాడు, చూడండి, ఇక్కడ నీరు లేదు. మధుకైటబులు ఒక్క క్షణం మాట రాలేదు. తాము పెట్టిన షరతుకి తామే చిక్కుకున్నామని అర్థమైంది. వారు మహాయోధులు, మాట ఇచ్చారు. క్షత్రియ ధర్మం ప్రకారం ఇచ్చిన మాటను తిరస్కరించలేదు. మధు తన ఆయుధాన్ని కింద పెట్టాడు. కైటబుడు కళ్ళు మూసుకున్నాడు. విష్ణువును చూసి నువ్వు యుద్ధంలోనే కాడు, బుద్ధిలో కూడా విజేతవు అని అంగీకరించారు. శ్రీహరి తన కుడి చేతిని పైకి ఎత్తాడు. ఆయన వేలి చివర సుదర్శన చక్రం తిరగడం ప్రారంభించింది. ఆ చక్రం వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. దాని వేగానికి సముద్రపాలలు వెనక్కి తొలిగాయి. బ్రహ్మ కళ్ళు మూసుకున్నాడు. అనంతశేషుడు నమస్కరించాడు. ఒకే క్షణంలో సుదర్శన చక్రం మెరుపులా దూసుకెళ్ళింది. మధుకైటబుల తలలు ఒక్క దెబ్బతో ఖండించబడ్డాయి. ఆ అనంత జలరాశిలో వారి గర్జనలు శాశ్వతంగా నిశ్శబ్దమయ్యాయి. యుద్ధం ముగిసింది. జలరాశి ప్రశాంతమైంది. బ్రహ్మదేవుడు మళ్ళీ కమలంపై ఆసీనుడై వేదాలను స్మరించాడు. సృష్టి ప్రారంభమైంది. మొదట కాలం కదిలింది. తర్వాత ఆకాశం ఆవిర్భవించింది. వాయువు, అగ్ని, జలం, భూమి, పంచభూతాలు తమ స్థానాలను పొందాయి. పర్వతాలు పుట్టాయి, నదులు ప్రవహించాయి, వృక్షాలు మురిశాయి, జీవజాలం ఆవిర్భవించింది. దేవతలు తమ తమ బాధ్యతలను స్వీకరించారు. ధర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మిత్రులారా, మధుకైటబులు కేవలం ఇద్దరు రాక్షసులు మాత్రమే కాదు, వారు అహంకారానికి ప్రతీకలు. శక్తి ఉన్నవాడు వినయం కోల్పోతే
తన శక్తే తన వినాశనానికి కారణమవుతుందని ఈ కథ చెబుతుంది. మహావిష్ణువు మనకు మరో గొప్ప పాఠం నేర్పుతాడు. ప్రతి సమస్య బలంతోనే పరిష్కారం కాదు. కొన్ని సందర్భాల్లో జ్ఞానం, సమయస్ఫూర్తి, సహనం, వ్యూహం ఇవే నిజమైన ఆయుధాలు. అందుకే శ్రీహరి యుద్ధంలో గెలిచింది కేవలం సుదర్శన చక్రంతో కాదు, ఆయన గెలిచింది తన జ్ఞానంతో. ఈ విధంగా మహాప్రళయం తర్వాత సృష్టిని అడ్డుకోవాలని వచ్చిన మదకైతుపుల అహంకారానికి శ్రీ మహావిష్ణువు ముగింపు పలికాడు. ధర్మాన్ని రక్షించాడు. బ్రహ్మకు సృష్టి కార్యాన్ని పూర్తి చేసే అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ప్రతి యుగంలో ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు భగవంతుడు ఏదొక రూపంలో అవతరించి అధర్మాన్ని పూర్తిగా సంహరిస్తాడని ఈ కథ కూడా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ రేపటి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటామని, అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.